రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఏడుకొండల వెంకన్న స్వామి దేవాలయంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నెలకొందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఆరోపించడం, ఈ విషయంపై సిట్ 2 ఏళ్లుగా నిర్వహించిన దర్యాప్తులో ఈరోజు కల్తీ జరగలేదని తేల్చెప్పడం, న్యాయస్థానం కూడా దీన్ని నిర్ధారించడం. ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే నెయ్యి వినియోగించారో అది భక్తుల మనోభావానికి దెబ్బతీసే విధంగా లేదని నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మాత్రం న్యాయస్థానం చివాట్లు పెట్టడం, సిట్ దర్యాప్తు చేతులెత్తేయడంతో పాటు ఈడు ఎంటర్ అవడం, ఈ పరిణామాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏడుకొండల వెంకన్న స్వామికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మాత్రం నిర్ధారించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఈరోజు 2 ఏళ్లుగా తమ అధినేతను ఆపాదించడంతో పాటు ప్రభుత్వాన్ని తప్పుతావ పెట్టినటువంటి ముఖ్యమంత్రి తల వైఖరిని కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పూజలు నిర్వహించడానికి వచ్చినటువంటి ఇచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రెలకిన్న మనతో ఉన్నారు. 2 ఏళ్ళు కావస్తుంది. యావత్ భక్తులందరూ కూడాను ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ కల్తీ వ్యవహారం ఏంటి, అసలు భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలాగ ఆరోపించడం ఏ విధంగా తీసుకోవచ్చు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే దాడి చేసినట్టు పరిణామం తీసుకోవచ్చా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. మేమే కాదు, యావత్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుడు కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్ 18వ తారీఖున 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేయాలని ఒక దురాలోచనతో ఆఖరికి ఇది ఎక్కడ ఏది దొరకకపోతే వెంకటేశ్వర స్వామిని ఎంచుకున్నారు. వెంకటేశ్వర స్వామిని ఎంచుకొని హిందువులందరూ కూడా తప్పుడు ప్రచారాన్ని పంపించి హిందూ మతస్థులందరూ కూడా ఇబ్బంది పడే విధంగా భగవంతుడి తాలూకా ప్రసాదంలో కొవ్వు కలిపి దాన్ని ప్రసాదంగా ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఓన్లీ ప్రచారం చేసిన తర్వాత సిట్ కూడా వేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏది తేల్చకపోతే ఆఖరికి మన సుబ్బారెడ్డి గారు పై దుష్ప్రచారం చేస్తే సుబ్బారెడ్డి గారు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు వెంటనే ఎన్డీబీఐ ఎన్ఆర్ఐ సంస్థలకు అప్పచెప్పి దీనిపైన తగు విచారణ చేయాలని అప్పచెప్పడం జరిగింది. అదంతా కూలంకషంగా పరిశీలన చేసి సాక్ష్యాధారాలతో తీసి ఎటువంటి కొవ్వు కానీ ఎటువంటి వేరే పదార్థాలు కానీ ఈ నెయ్యిలో కలవలేదు, ప్రసాదం స్వచ్ఛమైనది, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు కూలంకషంగా చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ ఎప్పుడైతే ఈ ఎన్డీబీఐ ఎన్ఆర్ఐ సంస్థలు చెప్పాయో అది జీర్ణించుకోలేక ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అదే పరిస్థితుల్లో మళ్ళీ ఈ ప్రచారం కాదు, తప్పుడు ఏది రాలేదు, ఎటువంటి నిజ నిర్ధారణ కమిటీ చేసి ఏది కూడా ప్రజల్లోకి రాలేదని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అదే ప్రచారాన్ని తప్పుడుగా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో చేస్తున్నారు. కాబట్టి ఈవేళ మేము అందరం కూడా హిందువులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఇటువంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఇలాంటి అపకీర్తి పాలు చేసి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది పెట్టే విధంగా, హిందువులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్న ఈ నీచ నికృష్ట కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి బుద్ధి వచ్చే విధంగా శిక్షించాలని కోరడానికి ఈరోజు ఇక్కడ జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక 3 పార్టీలు కూటమిగా ఈరోజు ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఏ అంశం ఈరోజు కల్తీ అంటే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నటువంటి ఒక ఉదంతును ముఖ్యమంత్రి హోదాలో ఆయన వేయడానికి దారితీసింది? ఇది వేయటానికి ముఖ్య కారణం కూడా వేరేగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఎలక్షన్లు సజావుగా జరగలేదు. ఎక్కడ కూడా ఈవీఎంలు కానీ అలాగే అక్కడున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కూడా దీనిపై ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా తప్పుడుగా ఈవీఎంలతో వాళ్ళు ఓట్లు సృష్టించుకొని గెలిచారనే ఆలోచన ఎప్పుడైతే బయటపడుతుందో దానిపైన చాలామంది కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది. ఇదంతా బయటపడితే మళ్ళీ ఇబ్బంది పడిపోతామనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే తప్పు అనేది బయటకు వస్తే మళ్ళీ మనందరం శిక్షార్హులం అవుతామనే ఆలోచనతో ఈ ప్రచారాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. విజయవాడ బుడమేరు పొంగిన తర్వాత విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. అక్కడ రక్షిత చర్యలు చేపడుతున్న క్రమంలో
దాని మైండ్ డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ కల్తీ నెయ్యి ఆరోపణ మాత్రం గత ప్రభుత్వ హయాంలో నెట్టేందుకు చంద్రబాబు నాయుడు సాహసించారంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఏది కూడా సరైన పాలిటిక్స్ ఏది చేయడం లేదు. ప్రజలకి నిజమైన నిజాలు చెప్పే ప్రక్రియలో వాళ్ళు లేరు. ఏదో ఒకటి ఈవేళ ఒక సిట్ అనేది కేంద్ర రాష్ట్రాల నుంచి వచ్చిన సిట్లే ఈరోజు దర్యాప్తు సంస్థలే నిజాలు చెప్పినప్పుడు అలాంటి సంస్థలు కూడా తప్పు చేయకపోయాయని మళ్ళీ ప్రజల్లోకి తప్పుడు ప్రచారం తీసుకెళ్ళడం అంటే దాని అర్థం ఎంతవరకు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. 2 ఏళ్ళుగా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఈ విషయంపై మాత్రం ఏడుకొండల వెంకన్న స్వామి ప్రతిష్టను కూడా భంగం కలిగించారు. సిట్ కూడాను నిర్ధారించింది, న్యాయస్థానంలో కూడాను అది నిర్ధారణ అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరు వచ్చి ఇంతమంది మనోభావాలు దెబ్బతీశారు కానీ క్షమాపణ చెప్పాలన్నటువంటి యోచన కూడా వారికి రాకపోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం. ఇప్పుడు మేము అందరం కోరుతుంది కూడా యావత్తు ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం మీద ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా కోరుతుంది అదే. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని, ప్రసాదాన్ని కొవ్వు కలిసిందని ఒక ఆలోచన తప్పుడు ప్రచారాలు చేసి దేవుడి తాలూకా పేరు ప్రతిష్టలను భంగం చేసే విధంగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులు చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, బీజేపీ నాయకులకు కానీ అందరికి కూడా భగవంతుడే శిక్షించాలి. భగవంతుడు శిక్షిస్తేనే వాళ్ళకి ఇది రావాలి, బుద్ధి రావాలి తప్ప మామూలుగా రాదు. అతనికి 80 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి అయిపోయినా ఈ రోజు కూడా ఇంకా తప్పుడు ప్రచారాలతో ముందుకు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరికీ ఎటువంటి తప్పనిసరిగా గట్టి శిక్షను విధించాలని మేము భగవంతుని కోరుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ విషయంలో మీరు కూడాను ఒక స్టాండ్ తీసుకుంటున్నారా? ఏదైతే సిట్ క్లియరెన్స్ దొరికింది, న్యాయస్థానంలో ఇది నెయ్యి వాడలేదని చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయ పోరాటం దిశగా అడుగులేస్తారా ఆయన చేసినట్టు ఆరోపణలకి? అదేవిధంగా ఈరోజు హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపై ఒక ఇచ్చేయడం జరిగింది. దానిపైనే మేము న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది. చూస్తే కనుక ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఆరోపించడం, సిట్ దర్యాప్తు, న్యాయస్థానం కూడా క్లియరెన్స్, ఈ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను ఎవరైతే ఆరోపణ చేశారో వారికి మాత్రం ఆ భగవంతుడే శిక్షించాలని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న స్వామిని కొలిచిన ప్రతి ఒక్క భక్తుడు కూడా బాహాటంగా క్షమాపణ చెప్పినాడే వారు చేసినట్టు పాపానికి పరిహారం జరుగుతుందని చెప్పి వారు డిమాండ్ చేస్తారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం యావత్ ఏడుకొండల వెంకన్న స్వామి భక్తులు బహిరంగ క్షమాపణ చెప్తారా లేదన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.